హాయ్ హాయ్ అందరికీ ఇంకా పొద్దున్నే లేస్తున్నానండి. పొద్దున్నే 7 గంటల టైం అప్పుడు అదే మీకు చూపిస్తాను. బయట వచ్చేసి మంజు చూడండి ఏం కురుస్తుందని చెప్పేసి చాలా అంటే చాలా చలిగా ఉంది. ఇంకా మాహిర్ అయితే లేస్తున్నాడు, ఇంకా మా ఆయన అయితే పనుకున్నాడులేండి. ఇది వచ్చేసి చింతపండు మూటలేండి. చింతపండు అయితే ఒలిసినాం కదా, అదైతే మూట అదైతే అయిపోయింది. అదే మీకు చూపిస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటే అవి చూపిస్తున్నాను మీకు. ఈరోజు బట్టలు అంతా వేయాలి అని చెప్పేసి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఎప్పుడే అండి లేచిండేది. రేపైతే పండుగ షాబాన్ పండుగ తెలిసిందే కదా అందరికీ. అందుకే ఈరోజు అన్ని పనులు అయితే చేసుకోవాలి. మొన్నే సామాన్లు కూడా కడిగేసి పెట్టేసుకున్నాము. పైన అయితే ఒకదాని లోపల ఒకటేసి బాగా వేసి పెట్టేస్తున్నాము. ఆడను ఆడ చూడండి, దీంట్లో కూడా ఉన్నాయి సామాన్లు అయితే. అవంతా బాగా కడిగేసి వేసి అయితే పెట్టేస్తున్నాము. ఈరోజు అయితే కొన్ని బట్టలు ఉన్నాయిలేండి, అవి ఇంట్లో పని అయితే అంతా క్లీన్ చేసుకోవాలి. సామాన్లు కడిగేవి అంతా క్లీన్ చేసుకోవాలండి ఈరోజైతే. అందుకని ఈరోజైతే పండుగ ముందైతే క్లీన్ చేసుకునేది అయితే ఒక వ్లాగ్ చేద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే చేస్తున్నాను. గట్టిగా అయితే పెట్టేస్తాను పొద్దున్నే లేసి. ఇంకా మాహిర్ అయితే ఫోన్లో చూస్తున్నాడు. ఇంకా వాళ్ళ నాన్న అయితే పనుకొనేస్తాడు. ఇప్పుడు లేపి వెళ్ళలేండి టీకి అయితే. ఇంకా రేపైతే పండుగ షాబాన్ పండుగ. ఇంకా అడ్వాన్స్ హ్యాపీ షాబాన్ పండుగ అండి. షాబాన్ పండుగ అయితే బాగా జరుపుకోండి అబ్బా. రేపైతే పెద్దవాళ్ళకి సాంబ్రాణి వేసే పండుగలేండి రేపైతే. ఇంకా టీకి అయితే పెట్టేస్తున్నాను. టీ అయిపోతే ఇంకా తాగేసి ఇంకా మా ఆయన అయితే పోతాడులేండి పనికైతే. ఇంకా టీ అయిపోయినాకైతే చూపిస్తాను మీకు. ఇంకా ఈ చింతపండు అంటారా, చింతపండు అయితే మొన్నే అయిపోయింది. వాళ్ళు బుధవారం అంట వచ్చేది. అందుకని ఇంకా రేపన్నా లేకుంటే ఈ రోజైనా వస్తారు, వచ్చి ఇచ్చిపోతారులేండి. చింతపండు అయితే మొన్నే అయిపోయింది. చింతపండు మళ్ళీ వేయించుకున్నాము. మళ్ళీ 2 మూటలు అయితే వేయించుకున్నాము. ఒక మూట అయితే ఇచ్చేస్తాము మొన్నే. ఇంకా ఇప్పుడైతే ఇంకొక మూట అయితే అయిపోయింది. ఇంకా అది కూడా వాళ్ళు ఇప్పుడు వస్తే ఏమన్నా ఇచ్చేసి ఇంకా వేరేదైతే తీసుకొని వెళ్ళాలండి. తెలీదు ఈరోజు వస్తారు రేపు వస్తారని చెప్పాక, తెలీదు వస్తే ఈరోజు వస్తారు లేకుంటే రేపు వస్తారు. ఇంకా అది ఇచ్చేస్తాము. మళ్ళీ వేరేదైతే వేయించుకుంటాంలేండి. అదంతా అయిపోయింది. ఇంకా టీ చేస్తాకైతే చూపిస్తాను మీకు. టీ అయినాకైతే ఇంకా టీ అయితే అయిపోయిందండి. అదే చూపిస్తాను మీకు. టీ అయితే అయిపోయింది. రండి ఫ్రెండ్స్ తాగుదాము అని చెప్పేసి. బట్టలు ఇంకా బెడ్షీట్లు కూడా ఉన్నాయి. కొన్ని అయితే బెడ్షీట్లు కూడా ఉతికేస్తాము. ఇంకా బట్టలు అయితే వేస్తున్నాను. ఇంకా ఉంది ఆ బెడ్షీట్లు, ఆ చేప అంతా వేయాలండి. అంతా ఉతికేస్తాము. ఈరోజు అయితే బాగా క్లీన్ అయితే చేసుకుంటాము. బెడ్షీట్లు అన్నీ ఉన్నాయి, అవంతా ఉతికేయాలండి. ఇంకా నాష్టా అంటారా, నాష్టా అయితే ఇది పప్పు ఉంది, కూరాకు పప్పు అయితే ఉంది. ఇంకా అన్నం కూడా చేస్తున్నాను. మాహిర్కి చపాతీ కావాలంట, చపాతీ అయితే వేస్తాను అండి. చపాతీ జతతో అయితే ఒక ఆమ్లెట్ వేస్తే దాంట్లో రోల్ చేసేస్తే తినేస్తాడు బాగా. అందుకని ఇంకా చపాతీ అయితే వేస్తున్నాను మాహిర్కి అయితే. నేను కూడా తింటానులేండి. చపాతీ జతకి ఆమ్లెట్ వేసుకొని రోల్ చేసుకుని అయితే తింటాను. మాహిర్ కూడా బాగా తింటాడండి. అందుకని ఇంకా చపాతీ చేసి మా ఆమ్లెట్ వేసి అని చెప్పే, అందుకని ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను మాహిర్కి. ఇంకా సామాన్లు కూడా ఉన్నాయి కడిగేవైతే. ఫస్ట్ అయితే బట్టలు అయితే అయిపోయినాయి. బట్టలు అయిపోయినాక అయితే సామాన్లు అయితే కడిగేస్తాను. ఇంకా మాహిర్కి అయితే తినిపించేస్తాను. ముందైతే తినిపించేస్తాక సామాన్లు కడిగేసి ఇంకా అదైతే ఆరేసి ఇంకా బట్టలు కూడా ఉన్నాయి బీరులో మర్చేవైతే ఉన్నాయి, అవి కూడా మర్చాలండి. మర్చేసినాక చూపిస్తాను మీకు ఒకేసారి. ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తాలేండి. కోడిగుడ్డు పల్లెం అయితే చేస్తున్నాను. ఇంకా మా అమ్మ కూడా తింటాను అని చెప్పి అందుకని కోడిగుడ్డు పల్లెం అయితే చేస్తానులేండి. దాంట్లోనే ఇంకా చపాతీలోనే అది కోడిగుడ్డు పల్లెం అయితే వేసి రోల్ చేసి అయితే ఇస్తాను మాహిర్కి అయితే. ఇంకా చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. చపాతీలు అయితే అయినాయి. ఇంకా పల్లెంకి అయితే కోసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వేసేదిలేండి. చాలా పనులు అయితే ఉన్నాయి ఈరోజు అయితే. అన్నీ చేసుకోవాలి. రేపైతే పండుగ కదా. ఎందుకంటే మేము మొన్నే సామాన్లన్నీ కడిగేసి పెట్టేసుకున్నాము. మాకు తెలుసు ఇట్లా ఒకేసారి అవ్వదు కదా అని చెప్పేసి మొన్నే సామాన్లన్నీ కడిగేసి పెట్టేసుకున్నాము. ఇంకా ఇంట్లో పని అయితే చూడాలంటే ఇంకేం లేదు. ఆ సామాన్లు అయితే అన్నీ కడిగేసి అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఇంట్లో ఈ బట్టలు బెడ్షీట్లు అవంతా బాగా క్లీన్ చేసుకోవాలి. నేనైతే వంట అయితే చేస్తున్నాను. ఇంకా మా అమ్మ అయితే బట్టలు అయితే వేస్తుంది. ఇంకా పల్లెం చేసినాక ఒకేసారి చూపిస్తానులేండి. చల్మా
ఇంకా ఇల్లు కూడా ఏం క్లీన్ చేయలేదులేండి, ఇంకా క్లీన్ చేయాలి అంతా. ఇప్పుడైతే బట్టలు అయిపోతే ఇంకా ఫస్ట్ వంట అయితే చేసి చాలా అంటే చాలా పని ఉంది ఈరోజైతే. కోడిగుడ్డు పల్లెం అయితే అయిపోయింది. ఇదైతే మాహిర్కి అయితే పెట్టినాను. బాగుంది అబ్బా కట్టుపో కడిగిట్ చేత. అయితే చూడండి అన్నీ అయిపోయినాయి. ఇంకా వచ్చేసి చాప అయితే వేసినాము. బెడ్షీట్లు అయితే అయిపోయినాయి, ఇంకా చాప అయితే వేసినాము. బెడ్షీట్లు కూడా ఉతికేసినాము, చూపిస్తాం. అన్నీ అయిపోయినాయి బట్టలు అయితే. అయితే బట్టలు ఉతికేస్తున్నాము, సామాన్లు కూడా జోడిపించేస్తున్నాను కడిగేసి. ఇంకా నీళ్ళు కూడా వచ్చినాయి, నీళ్ళు కూడా పట్టేస్తున్నాము. ఇంకా బెడ్షీట్లు చెప్పినాను కదా, బెడ్షీట్లు కూడా చూడండి అన్నీ ఉతికేస్తున్నాను. ఉతికేసి ఇంకా మడచాలండి, ఆర్పనాయి మడచల్లా. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా మంచం పని అయితే ఒకటి ఉంది. ఇంకా పరుపు కూడా తీసి ఎండకైతే వేస్తున్నాము. పొద్దున్న వేసి ఉండేదిలేండి. అక్కడ ఉంచండి చాపేసి కింద ఇంకా దానిపైన అయితే వేసినాము. ఎండ అయితే వెళ్ళిపోయింది. ఇంకా అయితే అది పరుపు అయితే ఆ పక్క ఉంది ఎండ, ఈ పక్క అయితే వెళ్ళిపోయింది ఎండ. ఇంకైతే అల్లేండది అయితే ఇంకా వేయాలి. ఈడ బెడ్షీట్లు కూడా అన్నీ క్లీన్ చేసుకున్నాము. ఇంకా వాషింగ్ మిషన్ కూడా కడిగేస్తున్నాము. క్లీన్ అయిపోయింది వాషింగ్ మిషన్ కూడా. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 4 గంటలు అయితే అవుతుందిలేండి. ఇంకా మాహిర్ అయితే పనుకొని అయితే లేస్తున్నాడు. ఇంకా నేను మాహిర్కి అయితే ఇది ఆమ్లెట్ అయితే వేయిస్తాను. అన్నం అయితే చేసిండి మధ్యాహ్నం అయితే 1 గంట అప్పుడైతే అన్నం అయితే చేసిండి. అన్నమును ఇంకా పొద్దున్నే చేసింది పప్పుచారు అయితే ఉంది, కూరాకు పప్పు. నిన్న రాత్రి చేసిందిలేండి పప్పు అయితే ఉంది. ఇంకా పొద్దున్నే చేసింది కదా చపాతీ అయితే అర్థమైతే ఉంది. మాహిర్కి అయితే ఆమ్లెట్ అయితే వేయిస్తాను. మా అమ్మ అయితే అంగడికి అయితే పిలుచుకోపోయింది. ఇంకా అడిగి మాహిర్ ఏమైనా ఆమ్లెట్ తింటానని చెప్తే ఆమ్లెట్ అయితే వేయిస్తాను మాహిర్కి అయితే. ఇంకా అన్నీ క్లీన్ అయిపోయినాయండి ఈరోజు అయితే. అన్నీ క్లీన్ అయిపోయినాయి, ఏం క్లీన్ చేసే పని అయితే లేదు. అంతా క్లీన్ చేసుకున్నాము. బెడ్షీట్లు అన్నీ సామాన్లు అన్నీ కడిగేస్తున్నాం లేండి. ఇంకా మా ఆయన సాయంత్రం అయితే వస్తాడు. ఇప్పుడు 4 గంటలు కదా, 8-8:30కి అట్లయితే వస్తాడులేండి మా ఆయన అయితే. చాలా ఉందబ్బా అస్సలు. ముందైతే వర్షం పడతాండే 2-3 రోజులు అట్లా, ఇప్పుడు ఏం లేదు. ఎండ అయితే చాలా ఉంది. ఇంకా మాహిర్ అయితే వచ్చేస్తున్నారు చూడండి. కాంగ్ అత్తమ్మా दुकान को आमलेट नको ये खाता कि पहले आमलेट डालो क्या क्या होना आमलेट को तो ये बाद पहले ये खाता कि बाद में ఇంకా ఇప్పుడే అండి మాహిర్ అయితే లేచిండేది. ఇప్పుడే లేచిండేది, పనుకొనేసిండే, ఇప్పుడే లేచిండేదిలేండి. హాయ్ బోల్ మాహిర్. నిద్రగంటలో ఉన్నాడు. హాయ్ బోల్. ఇంకా పరుపు కూడా తెచ్చి వేస్తున్నామండి. ఇప్పుడే వేసింది తెచ్చి పరుపు అయితే. ఇంకా బెడ్షీట్ వేయాలండి, అదైతే రేపైతే చూసుకుంటాను. బెడ్షీట్ అయితే రేపైతే వేస్తాను. ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.